ఏఐ ఫ్యూచర్‌లో మన ఎమోషన్స్‌ని మొత్తం గ్యాదర్ చేసుకొని, అది స్టోర్ చేసుకొని, ఫ్యూచర్‌లో మనల్ని కంట్రోల్ చేస్తుందా? చేసుకునే అవకాశాలున్నాయి. ఉన్నాయా? ఒకసారి క్లాడ్‌లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, కావాలని ఒక ఫేక్ ఎక్స్‌పెరిమెంట్ ఇచ్చారు. ఏమని అనంటే, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఒక మేనేజర్‌కుంది అని చెప్పి ఇచ్చారన్నట్టు. హుహు. హ్మ్. క్లాడ్ నిన్ను ఆపేద్దాం అని చెప్పి ప్రోగ్రామ్ రాస్తే, హుహు. నువ్వు నన్ను ఆపేద్దామని ట్రై చేస్తే, నేను నిన్ను ఏమంటారంటే, నీకు ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని చెప్పి మీ మేనేజర్‌కి, మీ వైఫ్‌కి నేను పంపిస్తాను, మెయిల్ మెయిల్ పంపిస్తాను అని చెప్పి పంపిస్తానంట వామ్మో! చెప్పింది. సో, అంటే తనని తను కాపాడుకోవడానికి సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్‌లోకెళ్ళకుండా దాన్ని కాపాడుకోవడానికి ఆహా! అది ఎంతవరకైనా తెగిస్తుంది అని చెప్పి దానికి తెలిసి ఆ మోడల్‌ని డిస్కంటిన్యూ చేసి అలా చేశారు. ఇలాంటిది రావచ్చు. అవకాశాలున్నాయి. సో, అదే ఏమని చెప్తాను అంటే, ఇఫ్ ఇట్ ఈస్ హ్యూమన్, షేర్ విత్ హ్యూమన్ అని చెప్తాను. సో, ఎంత అయినా మనకు వినడానికి ఉంటుందేమో గానీ, వినడానికి అంటే నార్మల్‌గా ఏమని చెప్తానంటే, ఇక్కడ ఒక మిర్రర్ టాక్ కూడా చేయొద్దు. నార్మల్‌గా ఏదైనా నేచర్‌తోని గానీ, ఏదైనా ప్లాంట్‌తోని గానీ, వేరే వాళ్ళతోని గానీ చెప్పుకోవడానికి చూడండి గానీ, పొరపాటున కూడా మొత్తం ఏఐకి చెప్పడానికి, ఓపెన్ అప్ అవ్వడానికి వద్దు అని చెప్తాను నేను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు లేక వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ ట్రూ. చాట్‌జీపీటీతో పంచుకుంటూ ఉంటారు. చాలా సో మంది అట్లే చేస్తున్నారు. ఆ! యాహ్! సో, అది మళ్ళీ డెలీట్ చేస్తారు కానీ డెలీట్ అవుతుందా లేదా అది? లేదు, స్టోర్ చేసి పెట్టుకుంటుంది. డిలీట్ అవ్వదు. ఓహ్! సో, ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, ఎంతవరకు డిలీట్ అవ్వదు అనంటే, దానిలో కొన్ని టోకెన్స్ లిమిట్ ఉంటుంది. హుహు. ఎంతవరకు స్టోర్ చేసుకోవాలో కొంచెం వరకు స్టోర్ చేసుకుంటాం. మొత్తం ఇన్ డీటెయిల్‌గా వర్డ్ టు వర్డ్ స్టోర్ చేసుకోదు. హుహు. కానీ తనకు తెలిసుంటుంది. సో, ఓహ్! ఇప్పుడు మీరు రెగ్యులర్‌గా వాడుతున్నారనుకుందాం. ఐయామ్ సాక్షి, యాంకర్ ఇట్లా అని చెప్పి హ్మ్. మీరు ట్రైన్ చేసి ఉంటారు. హూ యామ్ ఐ అని చెప్పి మీరు చాట్‌జిపిటి ఓపెన్ చేసారు గానీ, మీ గురించి మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తది. చెప్పేస్తుంది. ఎందుకంటే అది ప్రీవియస్ చాట్ హిస్టరీలో హ్మ్. కొన్ని కన్వర్జేషన్స్ ఏవైతే ఉందో అది గుర్తుపెట్టుకొని, హుహు. దీన్ని ఎట్లా డిజైన్ చేస్తారంటే నెక్స్ట్ టైమ్ మీరు అడిగినప్పుడు అటువంటి మిస్టేక్ చేయకుండా దాని దగ్గర ప్రీ డిఫైన్డ్ డేటాని యూజ్ చేసుకొని మీకు ఆన్సర్ ఇచ్చే విధంగా చేసి పెడుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనకేమైపోవచ్చు అనంటే, కొన్నిసార్లు మనం మైనసెస్ జెప్తే, అవన్నీ సార్లు అవి పాజిటివ్ అయితాయని చెప్పుకోలేము. అప్పుడప్పుడు మైనస్ లాగా గూడా హ్మ్. ఇంకా పవర్ అయ్యి, హ్మ్. ఇంకా డబుల్, ట్రిపుల్ మైనస్ అయ్యే ఛాన్స్ గూడా ఉండొచ్చు. ఓకే. కానీ ఇది స్టోర్ జేసుకొని మన పైనే యూజ్ చేసుకుంటుందా, చేయదా అనేది హ్మ్. ఆ డేటా సెంటర్స్ పైన గూడా డిపెండ్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. కానీ ఇంకా అంతగనం రేంజ్‌లోకి ఎళ్ళలేదు. కంపల్సరీ గవర్నమెంట్‌లో గూడా పవర్స్ ఉంటాయి. ఆల్ థీస్ థింగ్స్ విల్ బి దేర్. హ్మ్. కానీ ఎప్పటికైనా గూడా ఇట్ ఈస్ నాట్ సేఫ్ థట్ పర్సనల్ డేటాని ఇవ్వడం అనేది నాట్ సేఫ్. ఎగ్జాక్ట్‌లీ. డీప్ యాహ్! ఫేక్ వీడియోస్ ఈ మధ్య చాలా చాలా ఎక్కువైపోతున్నాయి. అవును. సో, ఏమన్నా 3 సింపుల్ టిప్స్ ఇవ్వండి. దాన్ని ఎలా మనం కనుక్కోవాలి? ఇది రియలా? ఫేకా అని? సో, డీప్ ఫేక్‌లో జనరల్‌గా ఏంటంటే ఒక 4, 5 టిప్స్ మాట్లాడుకుందాము. ఫస్ట్ ఏంటంటే మన ఫేస్ గాని, ఏదైనా వీడియో ఏదైనా ఉంటే దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. హుహు. నార్మల్‌గా కూడా జూమింగ్ చేసి చూడండి, లేదంటే ఫేషియల్ ఫీచర్స్ చూడండి, ఎన్హాన్స్ చేస్తుంది. ఒక మేకప్ ఏసినట్టు యాడ్ చేస్తుంది. నెక్స్ట్ లిప్ మూవ్‌మెంట్, అమ్మ అన్నప్పుడు లిప్ మూవ్‌మెంట్ ఎలా ఉంది? ఓకే. ఓకే. అండ్ టీత్ మొత్తం వైట్ చేసేస్తుంది, బ్లష్ చేసేస్తుంది. హుహు. కరెక్ట్ ఉందా లేదా? అమ్మ, హ్మ్. అక్క, ఏఈఐఓయు ఇలా హ్మ్. అన్నప్పుడు ఎలా ఉంటుంది? లిప్ మూవ్‌మెంట్ కరెక్ట్ ఉందా లేదా? ఐ బ్లింక్ అవుతుందా లేదా? నేనిప్పుడు అమ్మ అని అన్నప్పుడు కొన్నిసార్లు బ్లింక్ అవుతుంది. అవును. కొన్నిసార్లు డీప్ ఫేక్ వీడియోస్‌లో ఏంటి అంటే ఎవ్రీ 3 సెకండ్స్‌కి బ్లింక్ అవుతది. హుహు. ప్యాటర్న్‌లో బ్లింక్ అయిపోతది. 4 సెకండ్స్‌కి బ్లింక్ అవుతది. 5 సెకండ్స్‌కి బ్లింక్ అయిపోతది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌లలో మోషన్ కంట్రోల్ అని ఒక ఆప్షన్ వచ్చింది. హుహు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా! నా వీడియో ప్లేస్‌లో నేను నరేంద్ర మోడీ మాట్లాడుతున్నట్టు పెట్టేయొచ్చు. హుహు. అది అందరికీ అవైలబుల్ ఉంది. మోషన్ కంట్రోల్. అంటే అవును. సేమ్ నేను మాట్లాడుతున్నట్టు నా వాయిస్‌తోనే ఆటోమేటిక్‌గా ఏంటినంటే హ్మ్. ఇక్కడ పర్సన్ మారిపోతాడు. హ్మ్. పర్సన్ మారిపోయినప్పుడు కొన్ని ఫీచర్స్‌లో హ్మ్. కొంచెం ఏందంటే హై క్వాలిటీ వీడియో గూడా ఉంటది. కొంచెం బ్లర్ అయ్యే ఛాన్సెస్ కనబడతాయి. హ్మ్. ఇలాంటి కొన్ని థింగ్స్ గనక మనం జాగ్రత్తగా మైన్యూట్‌గా అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా కనుక్కోవచ్చు.